అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఆ పై హోదాలో ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడడానికి వచ్చినారు. ఇప్పుడే వారు ఖర్గే గారితో, మల్లికార్జున ఖర్గే గారు ఏఐసిసి అధ్యక్షులు వారితో మాట్లాడి ఎన్నికల శంఖారావాన్ని అనంతపురం నుంచినే ప్రారంభం చేయాలి అనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. మరి మల్లికార్జున ఖర్గే గారితో మాట్లాడి ఒప్పించి ఆ ఎన్నికల శంఖారావాన్ని అనంతపురం నుంచినే పూరించేటువంటి ప్రత్యేకమైన చొరవ తీసుకున్నటువంటి మాణిక్యం ఠాగూర్ గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను, ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. దీనికి మేమందరం కూడా పాత అనంతపురం జిల్లా అంటే అనంతపురం సత్యసాయి జిల్లా ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని రాయలసీమలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రేణులు కూడా, ముఖ్యమైనటువంటి శ్రేణులు కూడా ఇందులో పాల్గొని ఇది పెద్ద ఎత్తున చేసేటువంటి కార్యక్రమం. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి ఒక దిశ నిర్దేశించేటువంటి కార్యక్రమం ఇక్కడ ప్రారంభం చేసి ఇటువంటి పెద్ద సభలు, ఒక 4-5 పెద్ద సభలు పెట్టాలనేటువంటి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి అనంతపురంలో ఈరోజు వచ్చి అనంతపురంలో మా అందరితో మాట్లాడి అనంతపురంలోనే 26వ తేదీన మల్లికార్జున ఖర్గే గారు, వైఎస్ షర్మిలారెడ్డి గారు, మిగిలినటువంటి రాష్ట్ర నాయకులు, మరి ఠాగూర్ గారు వీళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీకు ఒక బలాన్ని ఇచ్చేటువంటి, కాంగ్రెస్ పార్టీకి బలం ఇవ్వడం అంటే రాష్ట్రానికి బలం ఇవ్వడమే. కారణం కక్షగట్టి 10 సంవత్సరాలుగా కక్షగట్టి భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేటువంటి ప్రయత్నం, ఆర్థికంగానే కాదు రాజకీయంగా కూడా అన్ని విధాలు కూడా సర్వనాశనం చేసింది. దురదృష్టం కొద్దీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు పూర్తి కుమ్మక్కైపోయి మన రాష్ట్రానికి ఎనలేని అన్యాయం జరుగుతోంది. అందుకోసం ఎటు తిరిగి ఆ బాధ్యత మాదే. మళ్ళీ ఈ రాష్ట్రాన్ని, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ను మళ్ళీ గాడిన పెట్టాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీదే ఉంది. దానికి శంఖారావం పూరించడానికి రాబోతా ఉన్నారు. మీ ద్వారా నేను అందరినీ కోరుతా ఉన్నాను. ఇక్కడ మేమందరం కూడా, నేను కానీ శైలజ కానీ ప్రత్యేకమైనటువంటి పర్సనల్గా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం. అంతేకాకుండా మిగిలినటువంటి వాళ్ళందరి తోడ్పాటుతో ఇక్కడ భారీ బహిరంగ సభను దిగ్విజయం చేయడానికి కృషి చేస్తాం. అందరూ సహకరించాలని కోరుతాను. 5-6 సభలు ఉంటాయి. ఏసీ మన ఠాగూర్ గారు వీళ్ళందరూ కూడా రాష్ట్ర నాయకులతో కూడా మాట్లాడుతున్నారు. మన పళ్ళం రాజు గారు, తులసిరెడ్డి గారు వీళ్ళందరూ కూడా కలిపి మేనిఫెస్టో డ్రాఫ్టింగ్ కూడా తయారవుతోంది. అందులో ఏ అంశాన్ని, ఒకటి ప్రత్యేక హోదా ఉంది, ఒకటి రాజధాని ఉంది, ఒకటి ఉక్కు కర్మాగారం ఉంది, ఒకటి పోలవరం ఉంది. ఇవి కాకుండా ఈ రాష్ట్ర ప్రజలకు ఎక్కడ ఇబ్బందుల్లో ఉన్నారు, ఏది ప్రధానమైనటువంటి, ఏ విధంగా ఆదుకోగలుగుతాము అనేటువంటివన్నీ కూడా చాలా లోతుగా చేస్తున్నారు. వీటిలో ఏది ప్రారంభం చేయాలి ఇక్కడ అనేటువంటిది బహుశా 1-2 రోజుల్లో అంశం కూడా వాళ్ళే ఏఐసిసి అధ్యక్షులు మాకు దిశ నిర్దేశిస్తారు. కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమితో వచ్చేటువంటి వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీని పూర్తిగా వ్యతిరేకించేటువంటి వాళ్ళతో మేము ఓపెన్ డోర్స్తో ఉన్నాం, ఓపెన్ మైండ్తో ఉంటాం. అది కాంగ్రెస్ పార్టీ విధానం. ఇదేదో ఆంధ్రప్రదేశ్లోనో లేకపోతే ఒక జిల్లాలోనో చేసేది కాదు. ఇప్పటికే మల్లికార్జున ఖర్గే గారు, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు సిడబ్ల్యూసిలో తీసుకున్నటువంటి నిర్ణయం కాంగ్రెస్ ఇండియా కూటమితో కలిసి వచ్చే ప్రతి ఒక్కరితో కూడా వెళ్ళాలని 20వ తేదీన కమ్యూనిస్ట్ పార్టీలు వాళ్ళు కూడా మాతో మాట్లాడుతూ ఉన్నారు. 20వ తేదీన ఒక సభ కూడా ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున మన రుద్రరాజు గారు ఇప్పుడు ప్రస్తుతం సిడబ్ల్యూసి మెంబర్గా ఉన్నారు, ఇంతకుముందు పీసీ ప్రెసిడెంట్గా ఉన్నారు. వారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ సభలో కూడా పాల్గొంటారు. మరి ఆ తర్వాత పెద్ద పార్టీగా కాంగ్రెస్ పార్టీ కూడా ఖచ్చితంగా కలిసి వచ్చే వాళ్ళందరూ కూడా ఆహ్వానిస్తుంది. దానికి సమాధానం చెప్పాలన్నా, ఖూనీ కోర్లకు కూడా మేము సమాధానం చెప్పాలన్నా, ఖూనీ కోర్లకు కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రాన్ని ఖూనీ చేసినటువంటి పగటి పూట పొడిచి చంపినటువంటి వాళ్ళ గురించి కూడా మేము మాట్లాడాలన్నా?
దే డోంట్ డిజర్వ్. కాంగ్రెస్ పార్టీ ఓపెన్ మైండ్తో ఉంది. ఒక్కటి, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ వస్తేనే, కాంగ్రెస్ గెలిస్తేనే ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుంది అని మేము భావిస్తాం, ప్రజలు భావిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం అన్ని విధాలు కూడా విత్ ఓపెన్ మైండ్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తాం. అంటే భారతీయ జనతా పార్టీకు ఎంత గుబులు, ఎంత భయం అనేటువంటి, కేవలం ఈరోజు వాళ్ళు ప్రకటిస్తుంది మాకు 370 సీట్లు వస్తాయి, 400 సీట్లు వస్తాయి అనేటువంటివన్నీ కూడా మేకపోతు గాంభీర్యమే. 2003లో కూడా ఇండియా ఈ షైనింగ్ అన్నారు, ఇక కాంగ్రెస్ పార్టీ లేదన్నారు. ఆ రోజు ఇంకా మళ్ళీ భారతీయ జనతా పార్టీనే అన్నారు. దానికంటే దుస్థితి 2004లో ఏ విధంగా అయితే పరాభవం జరిగిందో బీజేపీకు, అంతకంటే తీవ్రమైనటువంటి పరాభవం జరుగుతుంది. వినాశకాలే విపరీత బుద్ధి, వినాశకాలే విపరీత బుద్ధి. ఈరోజు 100% కాంగ్రెస్ పార్టీ అకౌంట్లో ఉన్నటువంటిది ప్రజల డబ్బు, ఆన్లైన్లో వెళ్ళినటువంటి డబ్బు. అంటే వాళ్ళకి ఎంత భయం ఉండి, ఎక్కడో చోట వాళ్ళకి భయం వేస్తూ ఉంది మేము పోతామని. ఇది గంభీరంతో చేస్తున్నటువంటి, తప్పకుండా మేము కోరుతా ఉన్నాం ప్రజల్ని, వాళ్ళకు బుద్ధి చెప్పాలి.